సాక్షి దినపత్రికలు ప్రచురణ చేశారు. దానికి సమాధానం చెప్పిన తర్వాతే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలి. అధ్యక్ష, ఈరోజు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇండియన్ డెమోక్రసీ చాలా విశాలమైనది. అధ్యక్ష, డెమోక్రసీలో ఎవరైనా ప్రజాప్రతినిధులుగా గెలిచి రావచ్చు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ముద్దాయిగా ఉండి 11-12 కేసుల్లో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి వ్యక్తికి ఒక్క మచ్చ లేనటువంటి 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేనటువంటి నాయకుడు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం వస్తుందంటే ఇండియన్ డెమోక్రసీ ఎంత విలువైనదో మనందరం అర్థం చేసుకోవాలి. కానీ డెమోక్రసీలో నువ్వు ప్రజలతో గెలిచి ఎక్కడికి వచ్చావు, కానీ 1,00,000 కోట్లు మీ నాన్నగారి పదవిని ఉపయోగించుకొని దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా అవస్థలు మాట్లాడారు. వినడానికి మేము సిద్ధంగా లేని. అధ్యక్ష, ఈరోజు సిగ్గు లేకుండా నీ పత్రికల్లో రాసి మళ్ళీ చమత్కారంగా మాట్లాడతాడు. పత్రికలు చేస్తాయి, మన పని మనం చేయాలని. నీకు ఏమాత్రమైనా సరే నీ పత్రిక మీద నీకు విశ్వాసం ఉంటే, లేకపోతే సాక్షి పేపర్లో రాస్తున్నటువంటి ప్రతి అంశం కూడా అబద్ధమని ప్రకటించాలి. పత్రికల్లో వచ్చిన విషయాలు ఈరోజు శాసనసభలోకి తీసుకొచ్చి శాసనసభ సమయాన్ని వృధా చేయడం భావ్యం కాదు. ఎప్పటికైనా సరే మేము అడిగినటువంటి, మా నాయకుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాతే ఆయన మాట్లాడాలి తప్ప పత్రికలు చేస్తాయి, మన పని మనం చేద్దామని తప్పించుకుంటే మాత్రం ఇది జరగదని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ గో బ్యాక్ టు సీట్. దయచేసి కూర్చోండి.